మీరు నాకన్నా పెద్ద క్రియేటర్ బ్రో. అంటే ఇప్పుడు జానర్స్ జానర్స్ గురించి మనం డిస్కషన్ చేస్తే చాలామంది అడుగుతున్నారు మనకి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంటున్నారు, మళ్ళీ లవ్ స్టోరీ అంటున్నారని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఫిలింకి ప్రతి స్టోరీస్కి బ్యాక్ సైడ్లో ఒక ప్రేమ ఉంటుంది. అది సైకో ఫిలిం అయినా, అది ఒక హారర్ థ్రిల్లర్ అయినా, ఒక ఈవిల్ డెడ్ అయినా, దేంట్లో ఏ జానర్ తీసుకున్నా, ఒక స్పీడ్, ఏ ఫిలిం తీసుకోండి, ఒక యాక్షన్ ఎంటర్టైనర్, ఏ ఫిలిం తీసుకున్నా కూడా దాంట్లో కోర్ ఎమోషన్ అనేది ఒక ప్రేమ. ఆ ప్రేమ అనేది ఇద్దరు మధ్యలో ఉండొచ్చు, లేదా ఒక ఫాదర్ సన్ మధ్యలో ఉండొచ్చు, లేదా ఒక పర్సన్ ఒక కంట్రీ కోసం ఉండొచ్చు, లేదు. సో ప్రేమ అనేది కామన్ ఫర్ ఆల్ స్టోరీస్. సో ఈ మెయిన్ జానర్ మన సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ, దీంట్లో ఉన్న కోర్ ఒక లవ్ స్టోరీ. సో ఈ లవ్ స్టోరీకి ఆ సాంగ్ అనేది బాగా హెల్ప్ అయింది. నిజమేనే చెప్తున్నా కానీ, హమ్మ హమ్మ కానీ, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు హీరో ఒక జర్నీ తీసుకున్నాడు, ఆ జర్నీకి ఆ రీజన్ అనేది ఒక ప్రేమ. ఆ ప్రేమ ఇస్ లైక్ సంథింగ్ స్పెషల్ ఇన్ భైరవకోన. సో ఆ జర్నీ అనేది మనకి చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మోర్ లైక్ అన్ అడ్వెంచర్, ఒక మిస్టరీ, ఒక సస్పెన్స్, బట్ టోటల్ ఫన్ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ అ నైస్ ఫ్లేవర్ టు ఇట్. ఐ థింక్ ఫ్యామిలీ మొత్తం, ఫ్రమ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. మనకి ఇప్పుడు సెన్సార్ కూడా అయిపోయింది. ఆ సెన్సార్లో కూడా మనకి ఒక్క మ్యూట్ లేవు, ఒక్క కట్స్ లేవు, ఒక డైలాగ్ మ్యూట్స్ లేవు. సో సచ్ అ క్లీన్ ఎంటర్టైనర్. అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని చూడొచ్చు. అంత ఒక క్లీన్ ఎంటర్టైనర్. ఆయన పాటలకి ప్రాధాన్యత గురించి అడిగారు బ్రో. ఆయన ఈ సినిమాలో పాటలకి ఎంత ప్రాధాన్యత ఉందని అడిగారు. ఓకేనా? చెప్పనివ్వండి సార్. నేను మధ్య క్వశ్చన్లోని సార్ ఆపుదాం అనుకున్నా, బట్ నాకు ఆనంద్ గారి ఫ్లో నచ్చి. సందీప్ గారు చెప్పనివ్వండి సార్. కాదు, ఆయనే కదా క్రియేటివ్ కదా చెప్పమన్నారు. సార్ మీరు ఒక హాఫ్ అన్ అవర్లో క్యూబ్ చెక్కింగ్ ఉంది బ్రో. నేను చెప్పాలనుకుని చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను క్యూబ్కి. సార్ అంటే ఎప్పుడూ లేని విధంగా విఏ ఆనంద్ సార్ మేము ఆన్సర్ రెడీ చేసుకుని వచ్చాం. మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో నాకు తెలీదు, మేము చెప్పేస్తాం ఆన్సర్. మీరు క్వశ్చన్ మా తర్వాత ఎడిట్లో మార్చుకోండి. ఇప్పుడు ఓకేనా? విఏ ఆనంద్ సినిమాటిక్ ఫ్యాంటసీస్ అనే ఒక టైటిల్ వేయటం వెనక రీజన్ ఏంటి? సారీ అండి, మీరు మళ్ళీ క్వశ్చన్